హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులకు సంబంధించి 5th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మనకి 2025-26 అడ్మిషన్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాల్సింది కూడా మీకు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత మనకి అడ్మిషన్ సమయంలో ఏ డాక్యుమెంట్స్ మనకి ఏ సర్టిఫికేట్స్ మనకి అవసరం అవుతాయి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోతామండి. సో ఇవి వచ్చేసి మనకి అడ్మిషన్ సమయంలో అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ అనమాట. సో మనకి ఎంపికైన అభ్యర్థులు, సో ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో ఉండే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఉంటుందో వాళ్ళు జాయినింగ్ టైంలో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా ఈ సర్టిఫికెట్స్ అనేవి మీరు ప్రిన్సిపల్ అనేది చెక్ చేస్తారనమాట. సో వారికి చూపించవలసి ఉందన్నమాట. సో ఎంపికైన సెలెక్ట్ అయిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపల్స్కు ఈ క్రింది ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. సో 5వ తరగతి ప్రవేశానికి అయితే కనుక 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ఇన్ కేస్ జూనియర్ ఇంటర్మీడియట్ అయితే కనుక 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ సర్టిఫికేట్ లేదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కనుక మీరు ఈ యొక్క అడ్మిషన్ సమయంలో చూపించవలసి అనమాట. సో ఇవే ఒకసారి మనము ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి మనకి తెలుగులో ఇచ్చారు నోటిఫికేషన్ ఇది. సో ఒకసారి చూద్దాం ఇంగ్లీష్లో ఎలా ఉందనేది. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇంగ్లీష్లో కనుక చెక్ చేస్తే, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ది స్కూల్ ప్రిన్సిపల్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఇన్ కేస్ 5th క్లాస్ వాళ్ళైతే కనుక 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే కనుక 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇన్ కేస్ పిహెచ్ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, తర్వాత మీకు ఏమైనా అనాలకు సంబంధించిన వాళ్ళైతే కనుక సో అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు అడ్మిషన్స్ టైంలో చూపించాల్సి ఉంది. సో ఇవి వచ్చేసి మనకి అడ్మిషన్స్ టైంలో కావాల్సిన డాక్యుమెంట్స్. మరి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఒకసారి అది కూడా చూద్దామండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు ఒకసారి నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలంటే మీకు అక్కడ ఎటువంటి టైం వేస్ట్ అవ్వకుండా మీకు ఫాస్ట్గా అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకసారి చూద్దాం అవి కూడా. సో ఫ్రెండ్స్ మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కావాలి, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ కావాలి, ఆధార్ నెంబర్ కావాలి, రేషన్ కార్డ్ నెంబర్ కావాలి, తర్వాత క్యాండిడేట్ యొక్క ఫోటో కావాలి, తర్వాత మొబైల్ నెంబర్ కావాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది నెట్ సెంటర్ వాళ్ళది దయచేసి ఇవ్వదండి. మీకు ఫ్యామిలీ కానీ పేరెంట్స్ నెంబర్ ఉంటే కనుక వాళ్ళది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ క్యాండిడేట్ నెంబర్ మీకు పర్సనల్గా ఉంటే కనుక ఆ మొబైల్ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రీవియస్గా చెప్పినది వచ్చేసి మనకి అడ్మిషన్స్ టైంలో మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కాలేజ్కి చూపించవలసి అనమాట ప్రిన్సిపల్కి. సో ఇది ఫ్రెండ్స్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే కనుక. సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ అయినా కూడా మన ఛానల్లో సో అప్ టు మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు కూడా ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అందించడం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీ ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.